హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు మీరు చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా నా గురించి కూడా అడుగుతున్నారు, ఎలా ఉంది ఇప్పుడు హెల్త్, మీకు చెయ్యి నొప్పి తగ్గిందా అని చెప్పేసి. పెయిన్ అయితే తగ్గదండి. 3 స్టిచెస్ అయితే పడ్డాయి కదా, అది వేరే కొంచెం కదులుతూనే ఉంటుంది ఏదో రూపంలో చెయ్యి అనేది. మన ఊరికే ఉండే అలవాటు ఉందా, మనకు అస్సలు ఉండబుద్ధి అవ్వట్లేదు ఖాళీగా. రోజు ఏదో ఒక పని చేస్తూ అక్కడ ఇక్కడ కలబెడుతూ ఆ పని ఈ పని చేస్తూ రుద్దిందే రుద్ది కడిగిందే కడిగే మనకి ఖాళీగా కూర్చోమంటే ఎట్లా కూర్చుంటాను చెప్పండి. అస్సలు అవ్వట్లేదు నా వల్ల. ఫుడ్ ఏమో ఏదోలాగా ఇంకా హోటల్లో తెచ్చేస్తున్నారు, తినేస్తున్నాము. ఇంకా ఇంట్లో వండుకుందామంటే మా వారైతే ఆయనకి టైం ఉండదు, పిల్లలకి టైం ఉండదు. ఇంకా ఇవన్నీ వద్దు మనకి, 2 పూటల హోటల్లో తినేద్దాము, మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనము, తర్వాత సాయంత్రం వండుకుందాం ఇంటికి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్కి అని చెప్పేసి ఇంకా అట్లా అన్నారనమాట. సరే, ఇంకా నాకేమో ఖాళీగా కూర్చోబుద్ధి అవ్వట్లేదు. నేనైతే ఇంకా ఈ సోఫాలన్నీ కూడా కొంచెం దుమ్ముంటే దులిపేసి వాటన్నిటిని కూడా సర్దేసుకొని ఇంట్లో ఒకసారి చెత్తలూడ్చేద్దాము, మిగతా ఏదో ఒకటి అవుతుందిలే అని చెప్పేసి ఇంకా అట్లా ఖాళీగా ఉండలేక మనసు ఊరుకోక ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. చెత్తలు ఉడ్చడం, ఇవి గిన్నెలు తోమడం, ఇవి పెద్దగా ఏం వండుకోవట్లేదు కాబట్టి గిన్నెలు పడ్డం అవేం లేదులేండి. చెత్తలు ఉడ్చుకోవడము, బట్టలు ఉతుక్కోవడం, ఈ పనులే చేసుకుంటున్నాము. బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాము. వాటినైతే మా వారు మా చిన్నమ్మాయి తీసుకెళ్ళి ఆరేసేస్తూ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొని వచ్చి మడిచిపెట్టడం, ఇవన్నీ కూడా పాపం మా వారే చేసుకుంటున్నారండి. అంటే మనము అన్ని రకాలుగా హెల్త్ వైజ్ కానీ మనం కానీ బాగున్నప్పుడు హెల్ప్ చేయడం కంటే కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనకి హెల్ప్ చేయడమే మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మామూలు టైంలో నేను ఎవరి హెల్ప్ తీసుకొని ఇంట్లో కూడాను, ఆయన ఏదైనా గిన్నెలు వాష్ చేసేయడం అలాంటివి ఎక్కువ పని ఉన్నప్పుడు చేసేస్తారు తప్పించి నేను బలవంతం పెట్టను. నాకు ఎందుకంటే అలవాటు అయిపోయింది అన్ని పనులు కూడా చేసుకొని. కాకపోతే ఇలాంటి టైంలో వాళ్ళు చూపించే ప్రేమ ఉంటుంది చూసారా, నాకు అది బాగా అనిపిస్తుంది అనమాట. దేవుడు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా లైఫ్లో నాకంటూ కొన్ని విషయాల్లో దేవుడు మంచిగా చేశాడు. అది చెప్పుకోలేను నేను. ఓకే, మనకి అన్ని రకాలుగా ప్రతి మనిషికి అన్ని రకాలుగా అన్నీ బాగా పెట్టాలంటే కాదు, కానీ కొన్ని విషయాల్లో లోటుపాట్లు ఉన్న, కొన్ని విషయాల్లో మనకి అన్ని రకాలుగా బాగుంటారనమాట. అట్లా నాకు ఇలాంటి హెల్పింగ్ నేచర్లో మా వారు మాత్రం ఫస్ట్ ఉంటారు. సో ఇలాంటి ధైర్యంతోనే ఇప్పటికి నాకు చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. అలా అని ఒకరికొకరు, మా వారికి ఏదైనా జరిగినప్పుడు నేను, నాకు ఏదైనా జరిగినప్పుడు మా వారు, ఇట్లనే మేము ఉన్నామన్నమాట. ఇంతకు ముందు కూడా దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ ముందు స్కూటీలో నుండి పడిపోయాను. కాలు 3 మంత్స్ ఫ్రాక్చర్ అయింది. 3 మంత్స్ బెడ్ రెస్ట్లో ఉన్నాను, బెడ్ పైనే ఉన్నాను దిగకుండా. అప్పుడు కూడా నాకు మొత్తం ఏ టు జెడ్ మా వారే చూసుకున్నారు. పిల్లల్ని మా అమ్మ చూసుకునింది, ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నుండి స్కూల్కి పంపించేది. దాని తర్వాత ఇంకొకసారి యాక్సిడెంట్ అంటే చీర బండిలో తగులుకునేసి అప్పుడు పడిపోయాను. అప్పుడు కూడా మా వారే చూసుకున్నారు. 1 వీక్ ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నా ఫేస్ అంతా కూడా మారిపోయింది, ఫేస్కే తగిలింది ఎక్కువ. చెయ్యి మీద కూడా ఇప్పటికీ ఉంటుంది ఆ గాయము. సో ఇలా చాలా జరిగాయి. అండ్ మా వారికి కూడా చాలా జరిగాయి. అప్పుడు కూడా నేనే ఉన్నాను, నేనే చూసుకున్నాను. మా వారికి అయితే అసలు డెంగ్యూ ఫీవర్ వచ్చేసి ఒక 4 ఇయర్స్ ముందనుకుంటా. డెంగ్యూ ఫీవర్ వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోయి ఇంకా అసలు మా వారే మాకు దక్కరనుకున్నాము, అంత సీరియస్ అయిపోయినారు. అప్పుడు కూడా నేనే చూసుకున్నాను. పిల్లల్ని మాత్రం అమ్మ చూసుకునేది. ఇంకా అలా ఉన్నామన్నమాట. సో అట్లా ఇలా ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు, ఇలా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు నాకు మా వారికి నేను అట్లా ఒకరికొకరు తోడుగా ఉన్నాం. ఫ్యూచర్లో కూడా అంతే కదండి. ఇద్దరు ఆడపిల్లలకి మంచి చెడ్డ చూసేసిన తర్వాత ఇంకా నాకు మా వారికి నేను ఇద్దరమే కదా. అలా ఇప్పటి నుంచి మేము ఇలా ఉన్నామన్నమాట. ఏదో గొప్పలు చెప్పుకోలేను కానీ అది చేశారు ఇది చేశారని నాకు బంగారం తెచ్చి ఇవ్వడము, లేకపోతే అది తెచ్చి ఇవ్వడం ఇది తెచ్చి ఇవ్వడం కంటే కూడా నాకు ఇలాంటి సందర్భాలు నాకు ఉంటారు చూసారా, హెల్ప్ చేస్తూ. ఇదే నేను కావాలనుకుంటాము. ఏ భార్య అయినా ఇదే కోరుకుంటుంది, బంగారాన్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని కాదు. బట్ అర్థం చేసుకునే భర్త దొరికితే దానికి మించిన సంతోషం లేదు. బట్ అన్నిటిలో అర్థం చేసుకుంటారంటే లేదు. ఇలాంటి కొన్ని విషయాల్లో మాత్రం నాకు చాలా బాగా అర్థం చేసుకుంటారు. సో ఇదైనా ఉంది, ఏం లేకున్నా ఏమున్నా అని అయితే నేను ఇంకా సంతోషపడి అలా ఉండిపోవడం తప్పించి, ఇంకా అది ఏమేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాను అనుకోకండి. చాలా మాట్లాడాలని ఉంటుంది కానీ మాట్లాడలేనమాట. అది మ్యాటర్ అయితే. ఇంకా ఇంట్లో కొంచెం చెత్తలుడ్చాను, ఇవన్నీ కూడా సర్దాను. దాని తర్వాత కాసేపు పడుకొని ఉన్నాను. చెయ్యి పెయిన్ అయితే భయంకరంగా ఉందండి. కామెంట్స్లో అడుగుతున్నారు కదా మీరు, ఇప్పుడు ఎలా ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. చెయ్యి అయితే చాలా పెయిన్ వస్తుంది.
అసలు మత్తున్నంతసేపు నొప్పి లేదు, కానీ మత్తు వదిలిన తర్వాత నుంచి నరకంగా అనిపిస్తుంది. అసలు పీకుతుంది అనమాట, అట్లే గుంజేస్తుంది చెయ్యంతా నాకు. అయినా కూడా నేను ఆ నొప్పిని చూపించుకోకుండా ఓకే అన్నట్లుగా, దీనికంటే పెద్ద పెద్ద నొప్పులే భరించేసాం కదా, ఇది ఎంతలే అన్న ఒక దీంతో ధీమాగా ఉండిపోతున్నా. రీసెంట్ టైమ్స్లో నేను ఎలా అయిపోయానంటే నొప్పిలో కూడా అంటే మన బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కోవడం అయిపోయిందనమాట. నాకు ప్రతిదీ బాధ వస్తుందని చెప్పేసి, నాకు తెలిసినంత వరకు బాధలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లని చెప్పేసి బాధలు బాధలు ప్రాబ్లమ్స్ అని చెప్పి ఏడ్చుకుంటూ వ్యసనం పడుకుంటూ ఉంటే అయ్యే పనులు కాదు. అందుకే బాధలో కూడా మనం సంతోషాన్ని వెతుక్కొని అట్లా వెళ్ళిపోతూ ఉండాలి. సో మంచిగా మా వారు ఆ రోజైతే కుష్కా తీసుకొచ్చారు, ఆమ్లెట్ తీసుకొచ్చారు, తినేసాము. తినేసిన తర్వాత మళ్ళీ కాసేపు పడుకున్నానులేండి. ఇది వచ్చేసరికి కొన్ని వీడియో క్లిప్స్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అవి నేను మర్చిపోయినానండి. ఏంటంటే మనకి స్కూల్కి మార్నింగ్ టైంలోనే స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్కి, ఇట్లా అందరికీ లంచ్ బాక్స్ కట్టేటప్పుడు ఏంటంటే మనకి ఒకేసారి అన్నీ చేసుకోవాలంటే లేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పల్లీల పొడులు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల కర్రీస్ అంటే తాలింపులు ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఈజీ అవుతుంది అనమాట. అంటే మార్నింగ్ టిఫిన్, లంచ్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసే వాళ్ళకి. కాబట్టి ఇదైతే నేను షేర్ చేద్దామనేసి అనుకున్నా. ఇంతకుముందు కూడా నన్ను అడిగారనమాట, మీరు పల్లీల పొడి ఎలా తయారు చేస్తారు చూపించండి, చాలా బాగా చేస్తుంటారు మీరు తాలింపులన్నీ అనేసి. సో అందుకే ఇది నేను షేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే మీకు ఎంత పొడి కావాలో దానికి సంబంధించి శనగ్గింజలు అయితే ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. దాని తర్వాత అయితే నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, అవి కూడా మీకు ఎన్ని కావాలో అని అయితే వేసుకోండి. బట్ నేను ఆ శనగ్గింజలకి నాకు ఈ నువ్వులు అయితే సరిపోతుంది. సో నేను ఇవి కూడా కొద్దిగా వేసుకుంటున్నా. అంటే ఒకవేళ మీకు ఇవి ఇష్టం లేకపోతే కూడా స్కిప్ చేయొచ్చు, ఒకవేళ తినే వాళ్ళు అయితే యాడ్ చేసుకోండి. ఒక 2-3 స్పూన్లు అనుకోండి, అంత నువ్వులు అయితే వేసుకోవాలి. ఇంకా అలాగే కొంచెం పుట్నాల పప్పు, అంటే తినే శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు అని అంటారేమో మీరు, మేమైతే తినే శనగపప్పు అని అంటాము. సో అవి కూడా కొద్దిగా వేసుకొని వాటిని కొంచెం అట్లా వేడి చేసుకోండి. వేడి చేసేసిన తర్వాత వాటిని కూడా ఆ శనగగింజలు నువ్వుల్లోకి మిక్స్ చేసేసుకొని చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. ఇంకా అలాగే ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి, ఇది ఆల్రెడీ ఎండు కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది, అందుకోసం అని చెప్పేసి లైట్గా అట్లా వేయించుకుంటున్నాను. ఎండు కొబ్బరి అయితే కొద్దిగా వేసుకోండి. ఇంకా ఎండు కొబ్బరి తర్వాత ఎండుమిర్చి, మీరు కారానికి తగ్గట్టుగా మంచి కలర్ వచ్చేవనుకోండి అవే వేసేసుకోండి. లేదు కలర్ రాదనుకుంటే తక్కువగా ఎండుమిర్చి వేసుకొని కారం పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా చల్లారించుకోండి. మిక్సీ పట్టే ముందు బాగా చల్లారాలి, లేదనుకుంటే వేడి మీద వేసామంటే మెత్తగా అయిపోతుంది చట్నీ లాగా. కాబట్టి బాగా చల్లారిన తర్వాత అయితే వీటిని మిక్సీ జార్లోకి వేసుకునే ముందు ఈ వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉప్పు ఇవి కూడా యాడ్ చేసుకోండి. నేను ఎండుమిర్చి తక్కువగా వేసానని చెప్పాను కదా, అండ్ దాంతోపాటు కారం పొడి కూడా నేను వేసుకుంటున్నాను. ఒకవేళ మంచి రంగు ఉన్న ఎండుమిర్చి అనుకోండి, కలర్ బాగా వస్తాయి అనుకుంటే మీరు ఎండుమిర్చినే వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ బాగుంటుంది తాలింపుల్లో. బట్ కలర్ లేవన్నమాట ఇవి, అందుకోసం అని చెప్పేసి నేను ఒక 1 స్పూన్ అంత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు చూసారు కదా, ఇవన్నిటిని కూడా మనము మిక్సీ అయితే పట్టుకోవాలండి. సో మనకి కొంచెం పల్లీలు ఉండాలి అనుకుంటే కొంచెం కచ్చా పచ్చగా పట్టుకోండి, లేదనుకుంటే పొడి అనేది పూర్తిగా పొడి చేసేసుకోండి. సో దాని తర్వాత అయితే నేను ఇంకా ఇవన్నీ పక్కన పెట్టా, కాస్త వేడిగా ఉందని చెప్పేసి. ఇంకా చల్లారే లోపల నేను ఆనియన్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు లంచ్ కోసం అయితే ఆనియన్ చట్నీ అండ్ బీన్స్ తాలింపు చేసేద్దామని చెప్పేసి. ఇంకా ఆనియన్ చట్నీకి అయితే చాలా సింపుల్గానే ప్రాసెస్ అండి. ఆయిల్ వేసుకొని ఆయిల్లో అయితే కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, టొమాటో ఇవన్నీ వేసుకొని బాగా మగ్గిచ్చేసుకొని దాని తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఆయిల్లోనే. సో అది చల్లారిన తర్వాత చట్నీ మిక్సీకి పట్టేసుకొని తిరగబాత వేసేసుకోవడమే. అండ్ బీన్స్ కూడా ఉడికించుకుంటూ ఉన్న తాలింపు తొందరగా అయిపోతుందని చెప్పేసి. సో పల్లీల పొడి అయిపోయింది బీన్స్ తాలింపులోకి వేసేది, అందుకోసమని ఈరోజు ప్రిపేర్ చేసి. ఇంకా సరుకులన్నీ ఖాళీ అయిపోయింటే ఇంకా సరుకులు తీసుకొచ్చి మొత్తం నింపి పెట్టుకున్నాను కదా, ఈ పొడి కూడా అయిపోయింది, ఇది కూడా వేసి పెట్టుకునేసామనుకోండి ఒక నెల రోజులు తిరిగి చూసే పని ఉండదన్నమాట. అందుకని చెప్పేసి లేదనుకోండి ఇంకా అప్పటికప్పుడు అంటే శనగింజల పొడి రెడీ చేసుకోవడము ఇలాంటివన్నీ లేట్ అయిపోతుంది అనమాట, సగం టైం వీటికే వేస్ట్ అయిపోతుంది. అందుకని నేనైతే ముందుగానే ఇట్లా పొళ్ళన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇదే పొడిని దోశలో వేసుకొని తినొచ్చు, చట్నీ అంటే చట్నీ లేనప్పుడు వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకొని తినొచ్చు. వేడి వేడి అన్నంలోకి ఆ పల్లీల పొడిని అనేది మనము కొంచెం నెయ్యి కాంచుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది.
సో అందుకని చెప్పేసి నేను ఇట్లా అన్నీ మిక్స్ చేసి పొడి చేసుకున్నామంటే ఇట్లా తాలింపులకి ఇట్లా అన్నంలో కలుపుకోవడానికి అండ్ ఇడ్లీలో పొడిగా యూజ్ చేసుకోవడానికి దోశల పైన చల్లుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఒకే పొడితో ఇన్ని రకాలు చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇప్పుడు నేను ఎలా చూపించానో అదే విధంగా ట్రై చేసి స్టోర్ చేసుకోండి. ఎలా అనిపించింది ఎలా వచ్చింది అనేసి కూడా కామెంట్స్లో షేర్ చేయండి, టేస్ట్ వైజ్ కూడాను. ఓకేనా. అండ్ నా వంటలు చాలామంది ఇష్టపడుతుంటారు. నేను సింపుల్గానే చేస్తాను, ఊరికే ఆర్భాటంగా అది ఇది చెయ్యను. కానీ ఉన్న వరకు చేసినంత వరకు సింపుల్గా టేస్టీగా చేస్తూ ఉంటాను. అండ్ వాటిని ఫాలో అయ్యి చేసేవాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు, మీరు చేసింది ట్రై చేసాము చాలా బాగా వచ్చిందని చెప్పేసి. సో ఈసారి నుంచి అట్లా ఏదైనా కామెంట్స్ వచ్చినప్పుడు నేను పిన్ చేస్తూ ఉంటాను, చూడండి. అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు అలాంటి కామెంట్స్ అన్నీ కూడా చూసినప్పుడు. ఎందుకంటే మన వీడియోస్ చూడడమే ఎక్కువ అనుకున్నప్పుడు మనం చేసే వంటలను కూడా ట్రై చేసి బాగా వచ్చిందని చెప్పినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది చెప్పండి. మన ఇంట్లో వాళ్ళకే అంటే మనం ఏం చేసినా మన ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది, బట్ బయట వాళ్ళకు కూడా నచ్చింది అంటే చాలా హ్యాపీ కదా. సో అదనమాట. ఇంక ఇక్కడైతే రైస్ ఒక పక్క పెట్టేశాను అండ్ బీన్స్ అయితే ఒక సైడ్ ఉడుకుతూ ఉంది. ఆ లోపల అయితే ఇంకా ఈ పొడి రెడీ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా మిక్సీకి అయితే వేసుకుంటూ ఉన్నాను. సో చూసారు కదండి, ఇలా అయితే పొడి అనేది రెడీ చేసుకోవాలి. నేనైతే కొంచెం కచ్చా పచ్చగా లైట్గా వదులుకున్నా, ఎందుకంటే కొంచెం తాలింపుల్లో ఈ పల్లీలు అవి నువ్వులు తగులుతూ ఉంటే బాగుంటుంది అందుకని చెప్పేసి. బట్ మీరు ఇంకా నున్నగా కూడా చేసుకోవచ్చు పొడి అనేది. సో నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ బాగా చల్లారిన తర్వాత వేసుకుంటే ఇలా వస్తుంది పొడి పొడిగా, లేదనుకోండి చట్నీలాగా బంకగా అతక్కపోతుంది, అందుకనే చెప్తున్నా. సో ఇంకా ఇదంతా బాగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడిని కూడాను. వేడి మీద అంటే మిక్సీలో పట్టాం కదా, వేడిగా ఉంటుంది. అలానే డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే అది కొంచెం ముద్దగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అది కూడా పొడి బాగా చల్లారిన తర్వాత ఇట్లా డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, నెల రోజులు మనకి తిరిగి చూసే పని ఉండదండి. ఒక స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుంది, తాలింపులకి బాగుంటుంది. చూసారా, ఈ డబ్బా నిండుగా చేసుకుంటాను నేను. ఒక 1/2 kg అంత శనగ్గింజలు అవుతాయి అనుకోండి. 1/2 kg అంత వేసుకున్నామంటే నెల రోజులు తిరిగి చూసే పని ఉండదు. అండ్ దీన్ని అయితే ఇప్పుడు నేను తాలింపులో రెడీ చేస్తున్నాను. తాలింపులోకి అయితే వేసేసి కలిపేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఈ పొడి అనేది చాలా సింపుల్గా ఈ తాలింపు అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ పొడితో ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు ఆనియన్స్ వేసేసి మనం ఏ వెజిటేబుల్తో తాలింపు చేస్తున్నామో ఆ వెజిటేబుల్ చేసి ఫ్రై చేసేసి అందులోకి ఈ పొడి ఒక 2 స్పూన్లు వేసి కలిపేసి స్టవ్ ఆపేసుకున్నాం అనుకోండి, తాలింపు రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, 2 స్పూన్లు అయితే వేసుకుంటానండి, కరెక్ట్గా సరిపోతుంది. అండ్ టేస్ట్ వైజ్ అయితే పిల్లలకి ఇలా చేస్తేనే ఇష్టం అనమాట. వట్టి శనగగింజల పొడితో ఇప్పుడు అలవాటు తప్పింది వాళ్ళకి, ఇలా చేసుకున్నానంటే ఇష్టంగా తింటారు. రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చు అనమాట ఇదే తాలింపుని. ఈ పొడిని ఓన్లీ బీన్స్ తాలింపుకే కాకుండా ఆలూ ఫ్రైకి, తర్వాత దొండకాయ ఫ్రైకి, ఇంకా చిక్కుడుకాయ ఫ్రైకి, ఇట్లా ఏ ఫ్రైకైనా కూడా ఈ పొడిని అయితే మనం వేసుకొని చేసుకోవచ్చు. అన్ని రకాల తాలింపులకి ఈ ఒక్క పొడి ఉంటే సరిపోతుంది. ఇంకా ఇది ఈవినింగ్ అయితే మా వారు ఇంకా స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి. పొద్దునుంచి కూడా ఏమి తినట్లేదు నేను సరిగ్గా, నాకు ఈ పెయిన్కి. సరే ఇంకా మధ్యాహ్నం మాత్రం కుష్క ఆమ్లెట్ తీసుకొచ్చారని చెప్పేసి, అందులో మెయిన్గా ఏంటంటే నాకు స్పూన్తో తినడం పెద్దగా నచ్చదు. తృప్తిగా చేత్తో తిన్నాను అనుకోండి కొంచెం కడుపు నిండుకుంటుంది, తిన్న ఫీలింగ్ వస్తుంది. బట్ చేత్తో తినడానికి అవ్వట్లేదని స్పూన్తో తింటున్నా, ఆకలే తీరట్లేదు. అందుకే ఇంక ఈవినింగ్ అయితే మా వారు స్నాక్స్ తీసుకొచ్చారనమాట, రవ్వ బోండాలు. ఇంకా వాటిని అయితే తింటూ ఉన్నాను. సో ఇంకా నేనైతే ఇక్కడ మా వారు తుంచి వేస్తూ ఉంటే తింటూ ఉన్నానండి. అండ్ ఇదన్నమాట ప్రస్తుతానికి నా పరిస్థితి అయితే. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి రేపు ఎల్లుండి. ఒక కార్యం అయితే ఉంది అన్నకు సంబంధించి, అవన్నీ కూడా వీడియోస్ రూపంలో షేర్ చేస్తానండి, ఏం కార్యమో ఏమని చెప్పేసి. అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకా పండుగ వస్తుంది, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. నా చెయ్యేమో ఇలా ఉంది, ఏం చేస్తానో ఏమో రాబోయే వీడియోస్లో చూద్దాము. ఓకేనా. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్.